Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved rank of 3928 in NEET 2020. Okay. ఈరోజు హ్యూమన్ ఫిజియాలజీలో చాప్టర్ 19 కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ గురించి చూసుకుందాం. ఇంతకు ముందు చాప్టర్ లో మనం న్యూరల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ లో ఒక న్యూరోనల్ పాయింట్ టు పాయింట్స్ కనెక్షన్ ద్వారా ఒక ఒక ఆర్గాన్ కి ఇంకొక ఆర్గాన్ కి మధ్య కోఆర్డినేషన్ ని మనము ఆ చాప్టర్ లో చూసుకున్నాం. ఆ చాప్టర్ లో ఇంట్రొడక్షన్ లో మీకు నేను చెప్పాను కెమికల్ కోఆర్డినేషన్ అంటే కెమికల్ సబ్స్టాన్సెస్ ద్వారా మన బాడీలో కోఆర్డినేషన్ కూడా ఉంటది అనేసి ఆ పాయింట్ గురించి ఎలాబరేట్ చేసుకుంటూ ఈ చాప్టర్ లో చదువుకుంటాం. ఆ చాప్టర్ పేరే కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్. You have already learned that this neural system provides point-to-point rapid coordination among the organs. అంతే కదా, ర్యాపిడ్ టు ర్యాపిడ్ అంటే ర్యాపిడ్ అంటే తొందరగా. వెన్ కంపేర్ టు కెమికల్ కోఆర్డినేషన్, న్యూరల్ కోఆర్డినేషన్ అనేది చాలా ర్యాపిడ్ గా ఉంటుంది. ఆ ర్యాపిడ్ లో కూడా మనం కొన్ని దాంట్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, ఎలక్ట్రికల్ సినాప్స్, కెమికల్ సినాప్స్ గురించి చదువుకున్నాం. ఎలక్ట్రికల్ సినాప్స్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు కెమికల్ సినాప్స్. మోర్ ఓవర్ ఎలాగైనా కానీ ఒక పాయింట్ మీరు ఒక హాట్ ఆబ్జెక్ట్ ని టచ్ చేశారనుకోండి, వెంటనే మనము మన బ్రెయిన్ ఏం చెప్తే వెనక్కి తీసేసుకోని చెప్తుంది. అంటే ర్యాపిడ్ రెస్పాన్స్, పాయింట్ టు పాయింట్ ర్యాపిడ్ కోఆర్డినేషన్ అమాంగ్ ఆర్గన్స్ నీకు న్యూరోనల్ కోఆర్డినేషన్ లో కనపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కెమికల్ కోఆర్డినేషన్ లో ద న్యూరోనల్ కోఆర్డినేషన్ ఈస్ ఫాస్ట్ బట్ షార్ట్ లివ్డ్. అంతే కదా, మనం అలా తీస్తాము, ఆ పాయింట్ వరకు ఉంటది, తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, యాజ్ ద నర్వ్ ఫైబర్స్ డు నాట్ ఇన్నర్వేట్ ఆఫ్ ద ఆల్ సెల్స్ ఆఫ్ ద బాడీ అండ్ సెల్యులర్ ఫంక్షన్ నీడ్ టు బి కంటిన్యూస్లీ రెగ్యులేటెడ్. అంటే నర్వ్ ఫైబర్స్ అన్ని సెల్స్ ని, మన బాడీలో ఉన్న అన్ని సెల్స్ ని ఇన్నర్వేట్ చేయలేవు అనమాట. కొన్ని కొన్ని దానిని చేయలేవు, కానీ వాటికి కూడా కోఆర్డినేషన్ అనేది మీకు అవసరం కదా. ఓకే, అలాంటి వాటిని రెగ్యులేట్ చేసేదే స్పెషల్ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్. అంటే స్పెషల్ అలాంటి ఏ సెల్స్ అయితే నర్వ్ సెల్స్ ద్వారా ఇన్నర్వేట్ అవ్వవో ఆ సెల్స్ కూడా కోఆర్డినేషన్ అనేది ఉండాలి. కాబట్టి అలాంటి కోఆర్డినేషన్ వచ్చేసి ఆ కోఆర్డినేషన్ ఏది ప్రొవైడ్ చేస్తుంది అంటే ఈ కెమికల్ ఇంటిగ్రేషన్ అండ్ కోఆర్డినేషన్ నీకు ఆ ఏ సెల్స్ అయితే నర్వ్ సెల్స్ ఇన్నర్వేట్ అవ్వవో ఆ సెల్స్ ని ఇవి చూసుకుంటాయి అనమాట. ఓకే, దిస్ ఫంక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై హార్మోన్స్. ద న్యూరోనల్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ జాయింట్లీ కోఆర్డినేట్ అండ్ రెగ్యులేట్ ద ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆన్ ద బాడీ. ఇది మనము లాస్ట్ ప్రీవియస్ చాప్టర్ లో చెప్పుకున్నాం. ఓకే, న్యూరోనల్ లో ఏమవుతుంది, ర్యాపిడ్, ఓకే అంటే ఫాస్ట్ రెస్పాన్స్ నీకు వస్తుంది అనమాట. కానీ ఫాస్ట్ రెస్పాన్స్ బట్ షార్ట్ లివ్డ్ అనమాట. ఓకే, కొన్ని సెల్స్, సమ్ సెల్స్ అంటే ఇన్నర్వేషన్ అనేది నర్వ్ సెల్స్ న్యూరోనల్ కోఆర్డినేషన్ తో ఇన్నర్వేట్ అయి ఉంది అనమాట. డు నాట్ గెట్ ఇన్నర్వేటెడ్ బై నర్వ్స్. సో ఆ సెల్స్ ని కూడా కోఆర్డినేట్ చేయాలంటే కదా దానికి ఒక స్పెషల్ టైప్ అనేది ఉండాలి. దాదే కెమికల్ కోఆర్డినేషన్ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఓకే, endocrine glands and the hormones. Endocrine glands lacks ducts and hence are called as the ductless glands. ఓకే, నీకు గ్లాండ్స్ టూ టైప్స్ ఉంటాయి అనమాట, ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ అనమాట. ఎక్సోక్రైన్ గురించి ఇచ్చాడా? ఓకే, ఎండోక్రైన్ ఎక్సోక్రైన్ అని రెండు గ్లాండ్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏమో డక్లెస్ గ్లాండ్స్, అంటే వాటికి డక్ట్స్ అనేవి ఉన్నమాట, ల్యాక్ డక్ట్స్, హెన్స్ ఆర్ కాల్డ్ డక్లెస్. అంటే నా ట్యూబ్ లాగా, అంటే ఆ హార్మోన్స్ ని క్యారీ చేయడానికి డక్ట్స్ అనేవి ఉండవు అనమాట. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డక్లెస్ గ్లాండ్స్ అని అంటాం. సో ఇంపార్టెంట్, ఎండోక్రైన్ వాడు ఏమంటాడంటే ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఆర్ కాల్డ్ ఎస్ డక్లెస్ గ్లాండ్స్ అని అంటారు. అప్పుడు ఏమవుతుంది, అది ఆ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. ఎందుకంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ డక్లెస్ గ్లాండ్స్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కి నీకు డక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, దే సెక్రీషన్స్ ఆర్ కాల్డ్ హార్మోన్స్. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క సెక్రీషన్స్ ని మనం హార్మోన్స్ అని అంటాం అనమాట. ద క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ హార్మోన్ యాజ్ chemical produced by endocrine glands and released into blood and transported by the distantly located organ has the current scientific. ఓకే, ఇది నార్మల్ క్లాసికల్ డెఫినేషన్ ఏంటంటే కనుక ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి నీ కెమికల్ సబ్స్టాన్సెస్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ హార్మోన్స్ వీటికి డక్ట్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్ గా బ్లడ్ లేకి రిలీజ్ చేస్తాయి అనమాట. ఎండోక్రైన్ గ్లాండ్ ఇది అనుకుంటే వీటి సెక్రేషన్ ఏదైతుందో డైరెక్ట్ గా బ్లడ్ లేకి, ఇది బ్లడ్ అనుకుంటే ఈ బ్లడ్ లేకి ఇలా డైరెక్ట్ గా రిలీజ్ చేయాలి. బ్లడ్ తో కలిసిపోయి అంటే ఇది సమ్ వర్క్ కోసమే ఆ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి బ్లడ్ లో మిక్స్ అయిపోతుంది అనమాట ఆ హార్మోన్స్. అప్పుడు ఈ హార్మోన్స్ వచ్చి డిస్టెంట్ లోకి, అంటే దూరంగా ఉంటాయి కదా ఆర్గన్స్ లోకి వెళ్ళి నీకు ఆ పర్టికులర్ కోఆర్డినేషన్ అనేది నీకు చూపిస్తుంది అనమాట. అంటే పర్టికులర్ ఫంక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రోత్ హార్మోన్ కానీ లేకుంటే
గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కడ ఉంటుంది నీకు బ్రెయిన్ లో అంటే పిట్యూటరీ గ్లాండ్ లో ఉంటుంది అనమాట. ఆ పిట్యూటరీ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేసి బ్లడ్ లో వదిలేస్తుంది. అది వెళ్ళి గ్రోత్ హార్మోన్ అంటే బోన్స్ కి వాటికి అన్ని సప్లై చేసి నీకు గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే డిస్టెంట్ లొకేటెడ్ ఆర్గన్స్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అది క్లాసికల్ డెఫినేషన్. నార్మల్ గా ఎవరైనా అడిగితే అలా చెప్పొచ్చు. కానీ పర్ఫెక్ట్ సైంటిఫిక్ డెఫినేషన్ అడిగితే కనుక సైంటిఫిక్ డెఫినేషన్ ఏంటి అంటే హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ విచ్ యాక్ట్ యాజ్ ఎ ఇంటర్సిల్యులర్ మెసెంజర్స్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్. ఓకే, ఏమంటున్నానంటే సైంటిఫిక్ డెఫినేషన్ ఏంటంటే హార్మోన్స్ అనేవి నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ అంట. ఓకే, నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ అని అన్నాడు అనమాట హార్మోన్స్ అనేవి. ఓకే, అండ్ ఇంటర్ సెల్లర్ అంటే ఒక సెల్ కి మధ్యలో మెసెంజర్ లాగా పనిచేస్తాయి అనమాట. అంతే కదా, ఇప్పుడు నీకు పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ అయ్యేది గ్రోత్ హార్మోన్ కి బోన్స్ దగ్గరికి అన్నిటికీ దగ్గరికి వెళ్తుంది. అంటే ఒక సెల్ కి మధ్యలో ఉన్న కనెక్షన్ అంటే ఇంటర్ సెల్లర్ మెసెంజర్స్. సో హార్మోన్స్ అనేవి ఇంటర్ సెల్యులర్ మెసెంజర్స్ అనమాట. ఓకే, ఇంటర్ సెల్యులర్ మెసెంజర్స్. ఓకే, ఇవి ఏంటివి అంటే ఎక్కువ అమౌంట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఎక్కువ అమౌంట్ ప్రొడ్యూస్, ట్రేస్ అమౌంట్స్ అంటే తక్కువ అమౌంట్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని నీకు ఎంసీక్యూలో రావచ్చు అనమాట. హార్మోన్స్ అనేది న్యూట్రియంట్ కెమికల్స్ అని రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, తప్పు. హార్మోన్స్ అనేది హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఇన్ వెరీ వ్యాస్ట్ అమౌంట్స్ అని రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, తప్పు. ఎందుకంటే ట్రేస్ అమౌంట్స్ అంటే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ద న్యూ డెఫినేషన్ కవర్స్ నెంబర్ ఆఫ్ న్యూ మాలిక్యూల్స్ ఇన్ అడిషన్ టు ది హార్మోన్ సెక్రెటెడ్ బై ద ఆర్గనైజ్డ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇంకా న్యూ డెఫినేషన్ అయితే నీకు అది సైంటిఫిక్ డెఫినేషన్ అనేది నీకు కాస్త అడ్వాన్స్ గా చాలా అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ చాలా వరకు ప్రాపర్టీస్ దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటారు. మరి ఇప్పుడు నాన్ న్యూట్రియంట్ కానీ ఇంటర్ సెల్లర్ మెసెంజర్స్ అంటున్నాడు, ట్రేస్ అమౌంట్స్ అంటున్నాడు, ఇవన్నీ ఇలా చేసి ఇచ్చాడని చెప్తున్నాను అనమాట. Invertebrates possess very simple endocrine system with few hormones, whereas large number of chemical act as a hormones and provide coordination in the vertebrates. ఓకే, నీకు యాక్చువల్గా మన ముందు నుంచి చెప్పుకుంటా ఇన్వర్టిబ్రేట్స్ లో అన్ని తక్కువ డెవలప్, ఏ ఆర్గాన్ తీసుకున్నా అన్ని తక్కువగానే డెవలప్ అయి ఉంటాయి. అదే వర్టిబ్రేట్స్ అంటే మన పెద్ద మన కార్డెట్స్ కానీ ఏవ్స్ కానీ రెప్టైల్స్ కానీ వాటిలో అయితే కనుక నీకు ఇలా హైలీ డెవలప్డ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇది మీకు తెలిసిందే ఈ పాయింట్. ఎందుకంటే ఇన్వర్టిబ్రేట్స్ అంటే తక్కువ అనిమల్స్, తక్కువ అంటే ఆ తక్కువ లెవెల్ అనిమల్స్ లో నీకు అన్ని అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి. కానీ హైయర్ అనిమల్స్ వచ్చేసరికి నీకు మోర్ డెవలప్డ్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. మనం హ్యూమన్ ఫిజియాలజీ చదువుకున్నా కానీ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి. ఓకే, the endocrine glands and the hormone producing diffuse tissue cells located in different parts of our body constitute the endocrine system. Okay, endocrine glands and hormone producing tissues అంటే ఓకేనా, ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్ ప్రొడ్యూసింగ్ టిష్యూస్. ఈ హార్మోన్ ప్రొడ్యూసింగ్ టిష్యూస్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ లొకేట్ అయ్యాయి. అన్ని ఒకే దగ్గర లొకేట్ అయ్యాయి అంటే ఉండదు, ఒక్కో దగ్గర లొకేట్ అయ్యాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అనమాట. ఈ డయాగ్రామ్ చూస్తే అన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉన్నాయి కదా లొకేషన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇవి ఓవరీ, టెస్టిస్ ఇవన్నీ ఏమో మీకు పెల్విక్ రీజన్ లో ఉంటాయి. అడినల్ ప్యాంక్రియాస్ అబ్డామినల్ రీజన్ లో ఉంటాయి. అడినల్ ఏమో మీకు బ్యాక్ సైడ్ ఉంటాయి. ఓకే, థైమస్ అవన్నీ మీకు నెక్ రీజన్ లో ఉంటాయి. ఇవేమో బ్రెయిన్ అంటే హెడ్ రీజన్ లో ఉంటాయి. సో ఈ ఎండోక్రైన్ హార్మోన్ ప్రొడ్యూసింగ్ టిష్యూస్ అనేవి డిఫరెంట్ లొకేషన్స్ లొకేట్ అయ్యాయని చెప్తున్నాడు అనమాట. ఓకే, పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్, అడ్రినల్, ప్యాంక్రియాస్, పారాథైరాయిడ్, థైమస్, గొనాడ్స్ అంటేనా మేల్స్ అయితే టెస్టిస్ అంటాం, ఫీమేల్స్ అయితే ఓవరీ అంటాం. ఆర్ ఆర్గనైజ్డ్ ఎండోక్రైన్ బాడీస్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఇవన్నీ మన హ్యూమన్ బాడీలో యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్ అని మీకు చెప్తున్నారు అనమాట. ఏవేవి పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్ ఇవన్నీ చూసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, మీకు ఈ ఇమేజ్ ఇచ్చేసి లేబులింగ్ చేయమని అడుగుతాడు అనమాట. సేమ్ మీకు ప్రతి చాప్టర్ లో నేను డిస్క్రైబ్ చేసిన లాగానే ఇమేజ్ ఇచ్చి క్వశ్చన్ అనేది అడుగుతాడు అనమాట. పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్ అంటే ఏంటి, పారాథైరాయిడ్ అంటే అని చూసుకోండి అనమాట. ఓకే, ఇన్ అడిషన్ టు దీస్ సమ్ అదర్ ఆర్గాన్స్ లైక్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అంటే జిఐటి, లివర్, కిడ్నీ, హార్ట్ ఆల్సో ప్రొడ్యూస్ సమ్ హార్మోన్స్. ఓకే, జిఐటి, హార్ట్, లివర్, కిడ్నీ ఇవి కూడా కొన్ని అడిషనల్ గా కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయని చెప్తున్నారు అనమాట. మెయిన్ గా ఏమో మీకు పిట్యూటరీ ఇవి చెప్పాడు, తర్వాత ఇవి కూడా మెన్షన్ చేసేయాలి. ఇవి కూడా కొన్ని ట్రేస్ అమౌంట్స్ లో హార్మోన్స్ మీకు ప్రొడ్యూస్ చేస్తాయని చెప్తున్నారు. ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ మేజర్ ఎండోక్రైన్ అండ్ హైపోథాలమస్ ఆఫ్ హ్యూమన్ బాడీస్ గివెన్ ఫాలోయింగ్.
ఓకే. వీటి ఇప్పుడు మన పైన డిస్కస్ చేసిన పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్, టెస్టిస్ గురించి, ఈ G8 లివర్, కిడ్నీ, ఇవన్నిటి గురించి మనము ఫాలోయింగ్ సెక్షన్స్ అంటే మనం చాప్టర్ వెళ్ళే కొద్దీ ఒక్కొక్క దాని గురించి ఒక బ్రీఫ్, ఒక ఐడియా అనేది మీకు ఇస్తున్నారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఇమేజ్ ఒకసారి చూసుకొని ఇమేజ్ కూడా మీకు లేబులింగ్ అంటే ఈ ఇమేజ్ ఒకసారి మీ బ్రెయిన్ లో ప్రింట్ అయిపోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ హైపోథలామస్. యాజ్ యూ నో, హైపోథలామస్ ఇస్ ద బేసల్ పార్ట్ ఆఫ్ డయాన్సెఫలం ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్. హైపోథలామస్ ఎక్కడ ఉంటుంది చెప్పి తలామస్ కింద ఉంటుంది అని చెప్పాం అనమాట. సో బ్రెయిన్ లో కొన్ని ఫోర్ బ్రెయిన్ లో మళ్ళీ మీకు డయాన్సెఫలాన్ పార్ట్స్ కూడా ఉంటాయి అనమాట. మీకు అంత అంటే ఏమి ఇవ్వలేదు, అంటే అంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. సో మీరు ఇంతవరకు నేర్చుకోండి. హైపోథలామస్ ఎక్కడ ఉంటుంది, తలామస్ కి కింద ఉంటుంది. అది మీరు న్యూరల్ కోఆర్డినేషన్ చదువుకున్నారనమాట ఫోర్ బ్రెయిన్ టాపిక్ లో. అదే మీకు ఇంకాస్త ఈ టాపిక్ లో ఏం మెన్షన్ చేస్తే బేసల్ పార్ట్ ఆఫ్ ద డయాన్సెఫలాన్ అనేది ఫోర్ బ్రెయిన్ లో ఒక పార్ట్ అన్నమాట. ఓకే, హైపోథలామస్ ఈస్ ప్రెసెంట్ అట్ ద basal part of the diencephalon. Okay, it regulates wide spectrum of body functions. ఓకే, హైపోథలామస్ అనేది చాలా ఎక్కువ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ బాడీ ఫంక్షన్ ని నీకు కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇట్ కంటైన్స్ సెవెరల్ గ్రూప్ ఆఫ్ న్యూరో సెక్రెటరీ సెల్స్ కాల్డ్ న్యూక్లియై విచ్ ప్రొడ్యూస్ ద హార్మోన్స్. ఓకే, ఈ హైపోథలామస్ లో నీకు నీకు చెప్పే హైపోథలామస్ లో న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉంటాయనేసి ఫోర్ బ్రెయిన్ టాపిక్ లో కూడా మీకు చెప్పాను అనమాట, మీకు గుర్తుంటే. సో ఈ హైపోథలామస్ అనేది న్యూరో సెక్రెటరీ సెల్స్ ని కూడి ఉంటుంది. ఓకే, అవి ఆ న్యూరో సెక్రెటరీ సెల్స్ ఏం చేస్తాయని కూడా మీకు ఆ టాపిక్ లో ఫోర్ బ్రెయిన్ లో చెప్పాను అనమాట. ఏం చెప్పాను, హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాను. ఓకే, దీస్ హార్మోన్స్ రెగ్యులేట్ ద సింథసిస్ అండ్ సెక్రీషన్ ఆఫ్ పిట్యూటరీ హార్మోన్స్. ఈ హార్మోన్స్ అంటే ఈ హైపోథలామస్ ఏవైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో, ఈ హైపోథలామస్ హార్మోన్స్ ని కొన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే కనుక ఇవి వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ అవుతాయి అనమాట. పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా పిట్యూటరీ గ్లాండ్ కూడా కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, హౌవెవర్ ద హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై హైపోథలామస్ ఆర్ టూ టైప్స్. ఓకే, ఈ హైపోథలామస్ హార్మోన్ ప్రొడ్యూస్ ఈ హార్మోన్స్ వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తాయి అనమాట. పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేస్తే కావాల్సిన ఏవైతే ఆ ఏజ్ కావాలో ఆ టైం కి ఏవైతే హార్మోన్స్ కావాలో అవి రిలీజ్ చేస్తుంది అనమాట పిట్యూటరీ గ్లాండ్. ఓకే, హైపోథలామస్ అనేది టూ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుందని చెప్తున్నాను అనమాట. ద రిలీజింగ్ హార్మోన్స్ అంటే హైపోథలామస్ ఏది ఉందో ఈ హైపోథలామస్ ఏం చేస్తుంది, టూ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటేమో ఇన్హిబిటింగ్, ఇంకోటి రిలీజింగ్ అనమాట. అంటే ఈ ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిలీజింగ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి అనుకోండి హైపోథలామస్ నుంచి, ఈ రిలీజింగ్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే పిట్యూటరీ గ్లాండ్ కి వెళ్ళి స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. ఓకే, నువ్వు హార్మోన్స్ ప్రొడ్యూస్ చెయ్యి. ఇప్పుడు ఆ హ్యూమన్ బాడీ అంటే ఆ పర్టికులర్ పర్సన్ కి గ్రోత్ అనేది కావాలి. సో ఆ గ్రోత్ కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ చెయ్యి అని చెప్తుంది. అది ఇన్హిబిటరీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనుకోండి హైపోథలామస్. ఈ ఇన్హిబిటరీ హార్మోన్స్ వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ కి ఏం చెప్తా అంటే హార్మోన్స్ ని ఇంకా రిలీజ్ చేయకు అనేసి స్టాప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇన్హిబిటింగ్ హార్మోన్స్ ఇన్హిబిట్ ద సెక్రెటరీ ఆఫ్ పిట్యూటరీ హార్మోన్స్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథాలమిక్ హార్మోన్ కాల్ గోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అంటే GnRH స్టిములేట్స్ ద పిట్యూటరీ సింథసిస్ అండ్ రిలీజ్ ఆఫ్ ద గోనాడోట్రోపిన్స్. ఓకే, ఈ GnRH ఎప్పుడైతే GnRH అంటే గోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ కాబట్టి ఏం చేస్తుందంటే ఇది వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ కి ఏం చెప్తుంటే ఓకే ఇది నేను GnRH ని, సో ఇప్పుడు నువ్వు గోనాడోట్రోపిన్స్ రిలీజ్ చేయాలి. ఓకే, నీకు ఆ సిగ్నల్ నేను ఇస్తున్నా అంటే పిట్యూటరీ గ్లాండ్ ఏమంటుందంటే ఓకే ఇప్పుడు నేను గోనాడోట్రోపిన్స్ రిలీజ్ చేస్తాను అంటే ఇవి అంటే నా టెస్టోస్టిరాన్ కానీ అవి అనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ సొమాటోస్టాటిన్ ఫ్రమ్ ద హైపోథాలమస్ ఇన్హిబిట్స్ ద రిలీజ్ ఆఫ్ ద గ్రోత్ హార్మోన్ ఫ్రమ్ ద పిట్యూటరీ. అంటే ఇప్పుడు ఈ సొమాటోస్టాటిన్ ఒకవేళ రిలీజ్ అయింది అనుకోండి హైపోథాలమస్ నుంచి, అదేం చేస్తుంది అంటే పోయి పిట్యూటరీ గ్లాండ్కి ఏం చెప్తుంది అంటే నువ్వు గ్రోత్ హార్మోన్ ని రిలీజ్ చేయొద్దు, స్టాప్ చేసి అని చెప్తుంది అనమాట. ఓకే ఓకే, ఇక్కడ నెగిటివ్ హార్మోన్ వచ్చేసి నెగిటివ్ హార్మోన్ కి ఎగ్జాంపుల్ ఏమో నీకు సొమాటోస్టాటిన్ చెప్పాడు. ఓకే, అదే పాజిటివ్ కి ఏమో నీకు GnRH ఇచ్చాడు అనమాట. GnRH ఏమో పాజిటివ్ కి ఇచ్చాడు, ఇదేమో నెగిటివ్ కి ఇచ్చాడు. అంటే ఇన్హిబిటింగ్ కి ఇచ్చాడు సొమాటోస్టాటిన్, GnRH ఏమో పాజిటివ్ గా ఇచ్చాడు అనమాట. ఓకే, దీస్ హార్మోన్స్ ఒరిజినేటింగ్ ఇన్ ద హైపోథాలమిక్ న్యూరాన్స్ పాస్ త్రూ axons అండ్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద నర్వ్ ఎండింగ్స్. అంటే ఈ హార్మోన్స్ అనేవి ఎలా రిలీజ్ అవుతాయి అంటే చెప్తున్నాడు అనమాట. ఏది హైపోథాలమిక్ హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి అంటే
ఇప్పుడు నర్వ్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్స్ కి యాక్సాన్ ఉంటుంది కదా, యాక్సాన్ తర్వాత నీకు టెర్మినల్స్ ఉంటాయి కదా, ఇలా ఇక్కడంతా ట్రావెల్ అయ్యి ఈ టెర్మినల్స్ ద్వారా ఆ పిట్యూటరీ గ్లాండ్ కి చేరుతుంది అని చెప్తున్నాడు అనమాట. దీస్ హార్మోన్స్ రీచ్ ద పిట్యూటరీ గ్లాండ్ త్రూ పోర్టల్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ రెగ్యులేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ యాంటీరియర్ పిట్యూటరీ. ఓకే, పోర్టల్ సర్క్యులేషన్ ద్వారా నీకు కింద ఇచ్చింటాడు, చూసారా ఇక్కడ ఇచ్చాడు. These hormones reach the pituitary gland through the portal circulatory system and the function and regulate the anterior pituitary. అంటే పిట్యూటరీలో పిట్యూటరీ గ్లాండ్ కదా, పిట్యూటరీ గ్లాండ్ అనేది నీకు యాంటీరియర్ పిట్యూటరీ అంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ పిట్యూటరీ అండ్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ పిట్యూటరీ అనేది రెండు ఉంటాయి అనమాట. ఓకే, ఈ హైపోథలామస్ నుంచి నీకు హార్మోన్స్ ఎలా వస్తున్నాయంటే కదా ఆ నెర్వ్ ఎండింగ్స్ ద్వారా వస్తున్నాయి అనమాట. ఓకే, అదే సపోజ్ నర్వ్ ఎండింగ్స్ వస్తాయి. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ పోస్టీరియర్ పిట్యూటరీ డిఫరెన్స్ ఏంటంటే పోస్టీరియర్ పిట్యూటరీ అనేది ఆ నర్వ్ ఎండింగ్స్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ కనెక్షన్ ఉండేసి డైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది, అది చెప్తున్నా చూడండి ఇక్కడ. ద పోస్టీరియర్ పిట్యూటరీ ఈస్ అండర్ ద డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ ఆఫ్ ద హైపోథలామస్. అంటే హైపోథలామస్ నుంచి నీకు డైరెక్ట్ గా వచ్చేసి హార్మోన్స్ పోస్టీరియర్ పిట్యూటరీని రెగ్యులేట్ చేస్తాయి. అదే యాంటీరియర్ పిట్యూటరీ నుంచి ఏవైతే హార్మోన్స్ వస్తున్నాయో ఆ హార్మోన్ అనేది పోర్టల్ సిస్టమ్ ద్వారా అంటే వయా పోర్టల్ సిస్టమ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హైపోథలామస్ ఇది సపోజ్ ఇది యాంటీరియర్ పిట్యూటరీ అనుకోండి, ఇది పోస్టీరియర్, ఇది సపోజ్ ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. ఈ పోస్టీరియర్ చూడండి హైపోథలామస్ నుంచి డైరెక్ట్ గా హార్మోన్స్ యాక్సాన్ ద్వారా వచ్చేసి నర్వ్ ఎండింగ్స్ ద్వారా ఇక్కడ రిలీజ్ అయిపోతున్నాయి. కానీ నీకు యాంటీరియర్ పిట్యూటరీ ఏం చేస్తున్నాయి, ఈ హార్మోన్స్ అనేవి పోర్టల్ సిస్టమ్ లో నీకు రిలీజ్ చేస్తున్నాయి. ఈ పోర్టల్ సిస్టమ్ అన్ని తీసుకొచ్చేసి ఇలా యాంటీరియర్ పిట్యూటరీ దగ్గర వదులుతున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. హైపోథలామస్ ఉంటుందా, హైపోథలామస్ లో నీకు హార్మోన్స్ ఎలా హైపోథలామస్ నుంచి యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్ళాలన్నా పోస్టీరియర్ పిట్యూటరీకి వెళ్ళాలన్నా నర్వ్ ఎండింగ్స్ ద్వారా వెళ్తాయి. ఓకే, అది బేసిక్ పాయింట్. సో ఇక్కడ నర్వ్స్ ఉంటాయి, ఇక్కడ నర్వ్స్ ఉంటాయి. కానీ పోస్టీరియర్ పిట్యూటరీకి ఏంటంటే నర్వ్స్ అనేది యాక్సాన్ ద్వారా డైరెక్ట్ గా పోస్టీరియర్ పిట్యూటరీ కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా పడిపోతాయి హార్మోన్స్. కానీ వేరే అంటే యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్ళాలి అంటే ఈ హార్మోన్స్ అనేది చిన్నగా ఉన్నాయి కదా, ఇక్కడ వయా పోర్టల్ సిస్టమ్ అంటే పోర్టల్ సిస్టమ్ లోకి రిలీజ్ చేస్తాయి ఇవి. ఈ రిలీజింగ్ పాయింట్ అయితే ఈ రిలీజింగ్ వచ్చేసి పోర్టల్ సిస్టమ్ ద్వారా యాంటీరియర్ పిట్యూటరీకి వస్తాయని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. The pituitary gland is located in a bony cavity called the sella turcica and it is attached to the hypothalamus by the stalk. Okay, pituitary gland is located in the bony cavity. అంటే అది ఒక బోనీ క్యావిటీలో ఉంటుంది అనమాట. సెల్లా టర్సికా అనేసి ఒక బోనీ క్యావిటీ, మన స్కల్ పార్ట్ లో నీకు సెల్లా టర్సికా అనేది ఒక క్యావిటీ అనేది ఉంటుంది అనమాట. ఆ క్యావిటీలో నీకు పిట్యూటరీ గ్లాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈస్ అటాచ్డ్ టు హైపోథలామస్ బై ద స్టాక్. ఇది చూసారా, ఇది స్టాక్. ఓకే, పిట్యూటరీ అనేది హైపోథలామస్ అదే స్కల్ లో ఒక సెల్లా టర్సికా అనే పార్ట్ లో ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ హైపోథలామస్ కి ఎలా అటాచ్ అయ్యి ఉంటుంది అంటే బై హెల్ప్ ఆఫ్ ది స్టాక్ అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఈస్ డివైడెడ్ ఎనాటమికలీ ఇంటూ అడినో హైపోఫైసిస్ అండ్ ద న్యూరో హైపోఫైసిస్. ఓకే, అడినో హైపోఫైసిస్ అండ్ ద న్యూరో హైపోఫైసిస్ అనేసి రెండు విధాలుగా డివైడ్ చేసి ఉంటాడని చెప్తుంది అనమాట. అడినో హైపోఫైసిస్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, పార్స్ డిస్టాలిస్ అండ్ పార్స్ ఇంటర్మీడియా. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ అనేది 2 parts గా డివైడ్ అయింది అని చెప్తున్నాడు అనమాట. అడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్ అనమాట. అడినో హైపోఫైసిస్ అండ్ న్యూరో హైపోఫైసిస్ అనేసి 2 parts గా ఎనాటమీ అంటే మన స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం కదా, అలా 2 parts గా డివైడ్ అయింది అనమాట. అడినో హైపోఫైసిస్ లో నీకు 2 parts ఉంటాయి, మళ్ళీ పార్స్ డిస్టాలిస్, పార్స్ ఇంటర్మీడియా అనమాట. ఓకే, ఇలా 2 parts గా డివైడ్ అంటే పేర్లు అంతే, జస్ట్ డివిజన్ పేర్లు అంతే. ఓకే, దాంట్లో మళ్ళీ అదంటే పార్ట్స్ డిస్టాలిస్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏమంటే అవన్నీ లేదు, జస్ట్ ఒక పార్ట్ పేరు. ఓకే, పార్స్ డిస్టాలిస్ రీజియన్ ఆఫ్ ద పిట్యూటరీ అంటే ఈ రీజియన్ లో కామన్లీ కాల్డ్ యాజ్ యాంటీరియర్ పిట్యూటరీ. ఈ పార్స్ డిస్టాలిస్ ని కామన్ గా మనం యాంటీరియర్ పిట్యూటరీ అని చెప్పుకుంటాం అనమాట. యాంటీరియర్ పిట్యూటరీ ప్రొడ్యూసర్స్ అంటే ఈ యాంటీరియర్ పిట్యూటరీలో నీకు ఏమేమి ఆర్గాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ TSH, ACTH అంటే అడినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ కాల్ LH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కాల్ FSH.
అంటే ఈ యాంటీరియర్ పిట్యూటరీ నీకు ఈ ఇన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నాడు. నెక్స్ట్ పార్స్ ఇంటర్మీడియా. Pars intermedia secretes only one hormone called melanocyte stimulating hormone. సో మీరు దీంట్లో ఏం నేర్చుకోవాలంటే ఇంపార్టెంట్ గా యాంటీరియర్ పిట్యూటరీ అంటే పార్స్ డిస్టాలిస్ లో ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి, పార్స్ ఇంటర్మీడియాలో ఏ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇవన్నీ మీకు నోటికి వచ్చేసింది అలాంటి. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ చేయాల్సి అనమాట. పార్స్ ఇంటర్మీడియాలో నీకు టీఎస్హెచ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేసి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అప్పుడు అది ఏమంటుంది తప్పు. ఎందుకు టీఎస్హెచ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, పార్స్ డిస్టాలిస్ లో ప్రొడ్యూస్ అవుతుంది. పార్స్ ఇంటర్మీడియాలో ఓన్లీ ఒకటే ప్రొడ్యూస్ అవుతుంది, అదేంటంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, నెక్స్ట్ హౌవెవర్ ఇన్ హ్యూమన్ ద పార్స్ ఇంటర్మీడియట్స్ ఆల్మోస్ట్ మర్జ్డ్ విత్ ద పార్స్ డిస్టాలిస్. అంటే ఏమంటున్నాడంటే మనం డెవలప్ హ్యూమన్ అనేది అడల్ట్ స్టేజ్ కి వచ్చేటప్పటికి ఏమైతుందంటే పార్స్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో అది పార్స్ డిస్టాలిస్ లో మర్జ్ అయిపోయింది. ఓకే, ఎనాటమికల్ గా అయితే పార్ట్స్ ఇంటర్మీడియట్ లో ఎంఎస్హెచ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ మన హ్యూమన్స్ అడల్ట్ వచ్చేసరికి ఇది మర్జ్ అయిపోతుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ న్యూరో హైపోఫైసిస్ అని చెప్పండి. న్యూరో హైపోఫైసిస్ పార్స్ నర్వోజా, న్యూరో నర్వోజా అలా గుర్తుపెట్టుకోండి. ఆల్సో కాల్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. నెక్స్ట్ పోస్టీరియర్ పిట్యూటరీ గురించి చెప్పుకోండి. పోస్టీరియర్ పిట్యూటరీ ఆర్గన్స్ ఏ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే స్టోర్స్ రిలీజ్ ఆర్ 2 హార్మోన్స్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఓకే, ఈ 2 హార్మోన్స్ అనేది స్టోరింగ్, మరి ప్రొడ్యూసింగ్ కాదు, స్టోరింగ్. పోస్టీరియర్ పిట్యూటరీ స్టోర్స్ 2 హార్మోన్స్. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వట్లా నీకు. ఈ పోస్టీరియర్ పిట్యూటరీలో నీకు 2 హార్మోన్స్ అనేవి స్టోర్ అవుతున్నాయి. ఏవేవి? ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఓకే, అంటే మన స్టోర్ అక్కడ స్టోర్ అవుతుంది. మరి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే కదా, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? హైపోథాలమస్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ ఐసోలేట్ టు ద న్యూరో హైపోథాలమస్. ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్ ఇలా వచ్చేసి ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ హైపోథాలమస్ లో ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ స్టోర్డ్ ఇన్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్స్ డిస్టాలిస్, ఇంటర్మీడియా, నర్వోజా. ఓకే, ఇది బేసిక్ గా. ఈ రెండింటిని కలిపి అడినో హైపోఫైసిస్ అంటాం, దీన్ని కలిపి న్యూరో హైపోఫైసిస్ అంటాం. ఓకే, న్యూరో హైపోఫైసిస్ లో ఏ హార్మోన్ స్టోర్ అవుతాయి, ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, స్టోర్ అవుతాయి. ఓకే, స్టోరింగ్. ఓకే, ఇంటర్మీడియట్ లో ఒక హార్మోన్ ఏది ఎంఎస్హెచ్, ఇక్కడ మిగిలిన హార్మోన్స్ అన్ని వస్తాయి. కానీ హ్యూమన్స్ కి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ మర్జ్ అయిపోయింది అని చెప్తున్నారు. ఈ న్యూరో హైపోఫైసిస్ ఏమంటున్నా అంటే ఈ పార్స్ నర్వోజా ఏమంటున్నావు, పోస్టీరియర్ పిట్యూటరీ అంటున్నాం. పార్స్ డిస్టలిస్ ఏమంటున్నాం, యాంటీరియర్ పిట్యూటరీ అంటాం. అవి తెలుసుకోవాలన్నమాట. ఓకే, దేంట్లో ఏవి ప్రొడ్యూస్ అవుతాయి, ఏది ఎక్కడ మర్జ్ అవుతుంది, దేని యాంటీరియర్ అంటాము, దేని పోస్టీరియర్ అంటాము అనేది చూసుకోవాలన్నమాట. అవి ఇంపార్టెంట్. అది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చాలి ఆ పారాగ్రాఫ్ అయిపోయినాక. నెక్స్ట్ ఓవర్ సెక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ద అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ బాడీ లీడింగ్ టు ద జైగాంటిజం. ఓకే, అంటే ఇప్పుడు గ్రోత్ హార్మోన్ ఎందుకంటే గ్రో అవడానికి, మన హ్యూమన్ బాడీ అనేది గ్రో అవడానికి ఉపయోగపడుతుంది. అది ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అయింది అనుకో, ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అయితే నీకు జైగాంటిజం అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ జైగాంటిజం అనేది వస్తుంది అనమాట. ఈ జైగాంటిజం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలుస్తుంది, మామూలుగా మీరు డబ్ల్యూడబ్ల్యూ మీ లైఫ్ టైం ఎక్కువ ఒకసారి చూసే ఉంటారు అనమాట. గ్రేట్ ఖలీ అని ఉంటాడు కదా, ఆ గ్రేట్ ఖలీకి ఈ జైగాంటిజం అని వస్తుంది అనమాట. అంటే ఓవర్ సెక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ రావడం వల్ల అలాంటి బాడీ వచ్చేసి అంత అబ్నార్మల్ గ్రోత్ వచ్చేస్తుంది అనమాట. అబ్నార్మల్ దాన్ని జైగాంటిజం అంటాం. ఓకే, అండ్ లో సెక్రేషన్, ఒకవేళ తక్కువ గ్రోత్ హార్మోన్ అనే ప్రొడ్యూస్ అనుకో స్టంటెడ్ గ్రోత్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ పెరగరు అనమాట వాళ్ళు. ఓకే, రిజల్టింగ్ ఇన్ ద పిట్యూటరీ డ్వార్ఫిజం అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ excess secretion of the growth hormone in adults, especially in the middle age, can lead to result of the severe disfiguration, especially face acromegaly. ఓకే, acromegaly అంటే అదే నేను ఇందాక చెప్పే కదా గ్రేట్ ఖలీ ఎగ్జాంపుల్ అనేసి. అతని ఫేస్ మీరు కరెక్ట్ గా చూస్తే కన్నా మీకు ఆ చిన్న ఏదైతే ఉందో అది అబ్నార్మల్ గా మీకు ఈ షేప్ లో కనపడుతుంది అనమాట. ఇలాంటి షేప్ లో కనపడుతుంది. ఇది నోస్ అనుకుంటే ఈ చిన్న అనేది ఇలా ముందుకు ఎక్కువ గ్రోత్ అయిపోయింది అనమాట. ఓకే, ఆ కండిషన్ ఏమంటే యాక్రోమెగాలీ అంటాం. సివియర్ డిస్ఫిగర్మెంట్ ని ఏమంటామంటే యాక్రోమెగాలీ అంటాం అనమాట, ఎస్పెషలీ ఇన్ ద ఫేస్, విచ్ మే లీడ్ టు సీరియస్ కాంప్లికేషన్స్ అండ్ ప్రీమెచ్యూర్ డెత్ ఇఫ్ అన్చెక్. ఓకే, ఆ యాక్రోమెగాలీ అనేది మీరు అన్చెక్ అంటే చిన్నప్పుడు అసలు విపరీతమైన యాక్రోమెగాలీ వచ్చేసింది అనుకోండి, ప్రీమెచ్యూర్ డెత్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు. ద డిసీజ్
ఈజ్ హార్డ్ టు డయాగ్నోస్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ అండ్ ఆఫెన్ గోస్ అన్డిటెక్టెడ్ ఫర్ ద మెనీ ఇయర్స్. అది చెప్తున్నాం. అంటే ఈ యాక్రోమెగాలి ఏదైతే ఉంటుందో ఈ గ్రోత్ హార్మోన్ వల్ల ఎక్సెస్ గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ యాక్రోమెగాలి వస్తుంది కదా, ఇది అనేది అంటే ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఓకే, అండర్ డయాగ్నోస్ అంటే చాలా మనం ఏమనుకుంటాం అంటే అసలు మన పిల్లోడికి ఏ అబ్నార్మాలిటీ లేదనుకుంటాం, కానీ మీకు గ్రో అయ్యే కొద్దీ ఫేస్ డిస్ఫిగర్మెంట్ అవన్నీ కనపడేసరికి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తారన్నమాట వాళ్ళు, ఓకే మీకు మీ పిల్లోడికి ఇలా యాక్రోమెగాలి అనేది ఉంది అనేసి. అంటిల్ చేంజెస్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఫీచర్స్ బికమ్ నోటీసబుల్, అదే చెప్తున్నాడు. అంటే ఒక ఎక్స్టర్నల్ ఫీచర్ ఏదో నోటీస్ అయినప్పుడు మనము అప్పుడు చెప్తారు అనమాట, ఓకే ఏదో ప్రాబ్లం ఉంది అనేసి అప్పుడు వెళ్తారనమాట. అది గ్రోత్ హార్మోన్ గురించి. నెక్స్ట్ ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ రెగ్యులేట్స్ ద గ్రోత్ ఆఫ్ ది మెమరీ గ్లాండ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద మిల్క్ ఇన్ దెమ్. ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తా అంటే ఫీమేల్స్ లో గ్రోత్ ఆఫ్ మెమరీ బ్రెస్ట్ గ్రోత్ కానీ గ్రోత్ అవడంలో కానీ తర్వాత వాటిలో మిల్క్ ఫార్మేషన్ గురించి కానీ ప్రొలాక్టిన్ అనేది చూసుకుంటది అనమాట. నెక్స్ట్ టిఎస్హెచ్ స్టిమ్యులేట్స్ ద సింథసిస్ అండ్ సెక్రేషన్ ఆఫ్ ద థైరాయిడ్ హార్మోన్స్ ఫ్రమ్ ద థైరాయిడ్ గ్లాండ్. ఓకే, ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే టిఎస్హెచ్ థైరాయిడ్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఏసీటీహెచ్ నెక్స్ట్ అంటే ఒక్కొక్క హార్మోన్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏసీటీహెచ్ స్టిమ్యులేట్ ద సింథసిస్ అండ్ ద సెక్రేషన్ ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్. ఓకే, స్టెరాయిడ్ హార్మోన్స్ కాల్ ద గ్లూకోకార్టికాయిడ్స్ ఫ్రమ్ ద అడినల్ కార్టెక్స్. ఎక్కడ నుండి రిలీజ్ అవుతాయంటే అడినల్ కార్టెక్స్. ఈ గ్లూకోకార్టికాస్ ఎలాంటి టైప్ ఆఫ్ హార్మోన్స్ అంటే స్టెరాయిడ్ హార్మోన్స్ అనమాట. ఈ ఏసీటీహెచ్ అనేది ఏసీటీహెచ్ నువ్వు స్టిమ్యులేట్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు గ్లూకోకార్టికాయిడ్స్ ఫ్రమ్ ద అడినల్ కార్టికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఎల్ఎస్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ స్టిమ్యులేట్ ద gonadal activity, hence are called as gonadotropins. Okay, LH and FSH stimulate the gonadal activity. అంటే చెప్పాను కదా gonadotropins. gonadal activity అంటే మనకి ఫీమేల్స్ అయితే ఓవరీస్, మేల్స్ అయితే టెస్టిస్ అనమాట. వాటి యొక్క ఫంక్షన్స్ ని ఇది చూసుకుంటుంది అనమాట. ఎల్హెచ్ఎస్ అంటే ఎఫ్ఎస్హెచ్ ఈ రెండింటిని కంబైన్ గా మనం ఏమంటాం అంటే గొనాడోట్రోపిన్స్ అంటాం అనమాట. ఇన్ మేల్స్ ఎల్హెచ్ స్టిమ్యులేట్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అనమాట. పైన ఇచ్చింటాడు కదా అది ఇచ్చాడు. Luteinizing hormone synthesis the and secretion of the hormones called the androgens from the testes. ఓకే, ఈ ఎల్హెచ్ ఏం చేస్తుంది అంటే ఆండ్రోజన్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఆండ్రోజన్ సెక్రేషన్ ని సింథసిస్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, ఇన్ మేల్స్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఆండ్రోజన్స్ రెగ్యులేట్ ద స్పర్మటోజెనిసిస్. ఓకే, ఇది ఇంపార్టెంట్. మేల్స్ లో స్పర్మటోజెనిసిస్ ఏవేవి రెగ్యులేట్ చేస్తాయి అంటే ఆండ్రోజన్స్, ఎఫ్ఎస్హెచ్ అంటే ఆండ్రోజన్స్ కంబైన్డ్ గా నీకు స్పర్మటోజెనిసిస్ ని అంటే స్పర్మ్స్ ప్రొడక్షన్ ని నీకు రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇన్ ఫీమేల్స్ ఓకే, మేల్స్ లో ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ ఫంక్షన్ చూస్తాం. ఎల్హెచ్ ఏం చేస్తుంది ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంటర్ ఆండ్రోజన్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ కలిపి స్పర్మటోజెనిసిస్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తుంది అనమాట. అది మేల్స్ లో. ఇంకా ఫీమేల్స్ లో ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ వ్యారీ అవుతుంది కదా ఫంక్షన్, అదేనా చూసుకోండి. ఎల్హెచ్ ఇండ్యూసెస్ ద ఓవ్యులేషన్ ఆఫ్ ద ఫుల్లీ మెచ్యూర్డ్ ఫాలికల్స్ కాల్డ్ అంటే ఓవరీ అంటే ఎగ్స్ ఉంటాయి కదా ఓవ్యులేషన్. ఫీమేల్స్ లో మెచ్యూర్ ఫాలికల్స్ ఏమంటాం అంటే గ్రాఫియన్ ఫాలికల్స్ అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, మెచ్యూర్ ఫాలికల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద గ్రాఫియన్ ఫాలికల్స్ అనమాట. ఓకే, ఈ గ్రాఫియన్ ఫాలికల్స్ రిలీజ్ అవ్వడానికి ఎల్హెచ్ యూజ్ చేస్తాం అనమాట. అండ్ మెయింటైన్స్ ద కార్పస్ ల్యూటియం. ఈ కార్పస్ ల్యూటియం అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఉపయోగపడుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో మీకు ఇది నెక్స్ట్ ఇయర్ రిప్రొడక్షన్ చాప్టర్ లో మీకు క్లారిటీగా వస్తుంది. ఈ కార్పస్ ల్యూటియం ఫంక్షన్ ఏంటి, గ్రాఫిన్ ఫాలికల్స్ ఏంటి అనేసి నెక్స్ట్ అంటే 12th క్లాస్ లో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఈ కార్పస్ ల్యూటియం అనేది ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయడానికి చాలా అవసరం అవుతుంది అనమాట. ఓకే, ఎగ్ రిలీజ్ అయినప్పుడు కార్పస్ ల్యూటియం కొన్ని రోజులు ఉండాలి. ఎందుకంటే ఒకవేళ స్పర్మ్ వచ్చినప్పుడు ఫర్టిలైజేషన్ జరిగితే కనుక ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయాలి కాబట్టి అప్పటి వరకు కార్పస్ ల్యూటియం అనేది ఉండాలి. సో ఆ ఎల్హెచ్ వచ్చేసి ఆ స్పర్మ్ వచ్చేంత వరకు స్పర్మ్ కోసం వెయిట్ చేసే ఎగ్ వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత మీకు స్పర్మ్ రాకపోతే కనుక 2 days 3 days వెయిట్ అయిన తర్వాత మీకు అనేది ఆ ఓవరీ ఆ ఎగ్ అనేది డెస్ట్రాయ్ అంటే మెన్సెస్ బ్లడ్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా నెక్స్ట్ ఇయర్ మీకు వస్తుంది. ఇది ప్రస్తుతానికి అయితే ఏం కొడతారంటే ఎల్హెచ్ వచ్చేసి ఓవ్యులేషన్ ఆఫ్ ఎగ్ అంటే మెచ్యూర్ ఫాలికల్స్ ని గ్రాఫిన్ ఫాలికల్స్ రిలీజ్ చేయడానికి ప్లస్ మెయింటైనింగ్ ద కార్పస్ ల్యూటియం వరకు మీకు ఎల్హెచ్ ఉపయోగపడుతుంది. ఫార్మ్ ద రిమైనెన్స్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్స్ అంటే ఈ రిమైనెన్స్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్ నుంచి నీకు కార్పస్ ల్యూటియం అని తయారవుతుంది ఆఫ్టర్ ఓవ్యులేషన్. ఎఫ్ఎస్హెచ్ స్టిమ్యులేట్స్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ovarian follicles in the females. Okay,
డెవలప్మెంట్ ఆ ఓవేరియన్ ఫాలికల్స్ డెవలప్మెంట్ కోసం అయితే ఎఫ్ఎస్హెచ్ కావాలి. అదే ఎల్హెచ్ అయితే కన్నా ఆ మెచ్యూర్ ఓవ్యులేషన్ కి ఆ గ్రాఫియన్ ఫాలికల్స్ మెచ్యురేషన్ కి మెయింటెనెన్స్ ఆఫ్ ద కార్పస్ లూటెమ్ అయితే ఎల్హెచ్ కావాలి అంటున్నాను అనమాట. నెక్స్ట్ ఎంఎస్హెచ్. ఎంఎస్హెచ్ అంటే మెలనోసైట్స్. ఎంఎస్హెచ్ యాక్ట్స్ ఆన్ ద మెలనోసైట్స్ అండ్ మెలనిన్ కంటైనింగ్ సెల్స్. అంటే మెలనిన్ అంటే బ్లాక్ పిగ్మెంటేషన్ వస్తుంది కదా అది. అండ్ రెగ్యులేట్స్ ద పిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్. ఓకే. నెక్స్ట్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ యాక్ట్ ఆన్ ద స్మూత్ మజిల్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ స్టిమ్యులేట్స్ దేర్ కాంట్రాక్షన్. ఓకే. స్మూత్ మజిల్స్ ఉంటాయి కదా, స్మూత్ మజిల్స్ మీద యాక్ట్ అయ్యి కాంట్రాక్షన్ స్టార్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు మనకి ఫీమేల్ డెలివరీ అప్పుడు కాంట్రాక్షన్స్ అనేవి కావాలి కదా, ఆ కాంట్రాక్షన్ అనేది జరగాలంటే నీకు ఆక్సిటోసిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అని చెప్తున్నాను అనమాట. అది జరగాలి. ఓకే. ఇన్ ఫీమేల్స్ ఇట్ స్టిమ్యులేట్స్ విగరస్ కాంట్రాక్షన్ ఆఫ్ యూటరస్ అట్ ద టైమ్ ఆఫ్ ద చైల్డ్ బర్త్. అది చెప్తున్నాడు అనమాట. ఆక్సిటోసిన్ ఉండడం బట్టి నీకు విగరస్ కాంట్రాక్షన్ ఆ పెయిన్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నాను అనమాట. అంటే మిల్క్ ఎజెక్షన్ ఫ్రమ్ ద మెమరీ గ్లాండ్. ఈ ఆక్సిటోసిన్ మిల్క్ ఎజెక్షన్, మెమరీ గ్లాండ్స్ నుంచి మిల్క్ ఎజెక్షన్ కూడా ఆక్సిటోసిన్ హార్మోనే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. వాసోప్రెసిన్ యాక్ట్స్ మెయిన్లీ అట్ ద కిడ్నీస్. నెక్స్ట్ ఇంకో హార్మోన్ ఇవేంటి, ఈ ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్ ఏమో పోస్టీరియర్ పిట్యూటరీలో స్టోర్ అయ్యి ఉంటాయి, కానీ ప్రొడ్యూస్ అయ్యేది ఎక్కడ, హైపోథాలమస్. వాసోప్రెసిన్ యాక్ట్స్ మెయిన్లీ అట్ ద కిడ్నీ అండ్ స్టిమ్యులేట్స్ ద రిజార్ప్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ బై ద డిస్టల్ ట్యూబ్స్, దేర్ బై ద రిడ్యూసింగ్ లాస్ ఆఫ్ వాటర్ త్రూ యూరిన్ కాల్డ్ ఐవ్రిస్. ఓకే. ఈ వాసోప్రెసిన్ ఏం చేస్తుందంటే వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ని రీఅబ్జార్ప్షన్, ఓకే, రీఅబ్జార్ప్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. వాటర్ అనేది రీఅబ్జార్ప్షన్, కిడ్నీ దగ్గర ఎక్కువ వాటర్ బయటకు వెళ్ళిపోకుండా, అంటే యూరిన్ ద్వారా ఎక్కువ వాటర్, మన తాగిన వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోకుండా ఆ వాటర్ అబ్జార్ప్షన్, మళ్ళీ కొన్ని ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, అవన్నీ ఎలక్ట్రోలైట్స్ అబ్జార్ప్షన్ అనమాట. ఈ రెండు అబ్జార్ప్షన్ కి నీకు వాసోప్రెసిన్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ యాంటీ డైరెటిక్ హార్మోన్, అంటే ఏడిహెచ్ అంటాం అనమాట, యాంటీ డైరెటిక్ హార్మోన్. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ వెళ్ళిపోకుండా చూసుకుంటుంది కాబట్టి యాంటీ డైరెటిక్ హార్మోన్ అంటున్నాం. An impairment affecting synthesis or releasing of ADH results in the diminished ability of the kidney to conserve water, leading to the loss and the dehydration. This is called the diabetes insipidus. Suppose vasopressin హార్మోన్ ఏదైనా నీకు ఇంపైర్మెంట్ ఏదైనా దాంట్లో అబ్నార్మాలిటీ జరిగింది అనుకోండి, వాసోప్రెసిన్ హార్మోన్ అనేది పని చేయకుండా చేయింది అనుకో, ఆటోమేటిక్ ఏమిటంటే వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో బయటికి వెళ్ళిపోతుంది అంటే మాటికి నీకు యూరిన్ అనేది వస్తుంది అనమాట. దాన్ని ఏమంటున్నాం అంటే డీహైడ్రేషన్, వాటర్ ఎక్కువ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ డీహైడ్రేషన్ అనేది వస్తుంది అనమాట. ఆ కండిషన్ ఏదైతే దాన్ని ఏమంటాం అంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటున్నాం అనమాట. ఓకే. ఈ టాపిక్ లో ఏమైతే ఒక్కొక్క హార్మోన్ ఒక మెయిన్ ఫంక్షన్స్ ని డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. ఓకే. పిట్యూటరీ గ్లాండ్ అయిపోయింది. నెక్స్ట్ పీనియల్ గ్లాండ్. ఓకే. Pineal gland is located on the dorsal side of the forebrain. Okay, dorsal side of the forebrain. So మీకు స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే వెంట్రల్ సైడ్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్ అని మెన్షన్ చేస్తారు. అప్పుడు ఆప్షన్ ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఓకే. పీనియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అంటే డోర్సల్ సైడ్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్ ఉంటుంది అనమాట. ఓకే. పీనియల్ గ్లాండ్ సెక్రీట్స్ ద హార్మోన్ కాల్ మెలటోనిన్. ఓకే. మీ మెలనోసైట్ కి మెలటోనిన్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి. మెలనోసైట్ సెక్రీటింగ్ హార్మోన్ ఎంఎస్హెచ్ ఎక్కడ ఉంటుంది అంటే కన్నా నీకు పార్స్ ఇంటర్మీడియట్ అంటే పిట్యూటరీ గ్లాండ్ లో ఉంటుంది అనమాట. ఓకే. పీనియల్ గ్లాండ్ లో ఉండే హార్మోన్ ఏంటంటే మెలటోనిన్. మెలటోనిన్ రెండు డిఫరెంట్ అనమాట. మెలటోనిన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద 24 hours రిథమ్ ఆఫ్ అవర్ బాడీ. అంటే మనం 24 hours పడుకోవడం, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లెగవాలి, ఆ 24 hours టైం ని ఈ మెలటోనిన్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట, డయూర్నల్ అనేసి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెయింటైనింగ్ ఆఫ్ ద నార్మల్ రిథమ్స్, స్లీప్ వేక్ సైకిల్, అంటే ఏ టైంలో పడుకోవాలి, అంటే నైట్ అవగానే నిద్ర రావాలి అని ఒక సెన్స్ ని క్రియేట్ చేసేది మెలటోనిన్ అనమాట. బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది. ఇన్ అడిషన్ మెలటోనిన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ మెటబాలిజం. కొన్ని మెటబాలిజం అంటే వేరే ఏదైనా లైక్ పిగ్మెంటేషన్, ద మెన్స్ట్రువల్ సైకిల్ యాజ్ వెల్ యాజ్ అవర్ డిఫెన్స్ కేపబిలిటీ. ఓకే. పీనియల్ గ్లాండ్ మెయిన్గా ఏం చేస్తుంది, 24 hours రిథమ్ డయూర్నల్ సైకిల్ ని మెయింటైన్ చేస్తుంది. దాని తర్వాత ఇంకా ఏమేం చేస్తుంది అంటే బాడీ టెంపరేచర్, ఇంకా మెటబాలిజం, పిగ్మెంటేషన్ లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. ద మెన్స్ట్రువల్ సైకిల్ లో కూడా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు, యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ కేపబిలిటీ. థైరాయిడ్ గ్లాండ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది 2 lobes. థైరాయిడ్ గ్లాండ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది 2 lobes అని చెప్తున్నాను అనమాట.
లొకేటెడ్ ఆన్ ద ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ట్రాకియా. అంటే 2 లోబ్స్ ఉంటాయి. మన ట్రాకియా ఉంటుంది కదా, ట్రాకియా అంటే నెక్ దగ్గర. ఓకే, ఈ మనకి యాడమ్స్ యాపిల్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా అనమాట ట్రాకియా. ఓకే, ఈ 2 లోబ్స్ థైరాయిడ్ గ్లాండ్ ఎయిదర్ సైడ్ అంటే ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆఫ్ ట్రాకియా అతుక్కొని ఉంటాయని చెప్తున్నాను అనమాట. బోత్ లోబ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బై ద థిన్ ఫ్లాప్ కనెక్టివ్ టిష్యూ కాల్ ద ఈస్టమస్. ఇలా ఉంటది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఇది ట్రాకియా అనుకుంటే ఇలా ఎయిదర్ సైడ్, ఈ సైడ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి 2 లోబ్స్ అని చెప్తున్నారు. ఈ 2 లోబ్స్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఈస్టమస్ ద్వారా కనెక్ట్ అయ్యేది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ద థైరాయిడ్ గ్లాండ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫాలికల్స్ అండ్ స్ట్రోమల్ టిష్యూస్. ఫాలికల్స్ స్ట్రోమల్ టిష్యూస్ ద్వారా ఉంటది అని చెప్తున్నారు థైరాయిడ్ గ్లాండ్. ఓకే, ఈచ్ థైరాయిడ్ ఫాలికల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫాలిక్యులర్ సెల్స్ ఎన్క్లోజింగ్ క్యావిటీ. ఓకే, ఈచ్ థైరాయిడ్ ఫాలికల్ కంపోజ్ ఆఫ్ ఫాలిక్యులర్ సెల్స్. ఒక్కొక్క ఫాలికల్ లో నీకు ఫాలిక్యులర్ సెల్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. ఇన్క్లోజింగ్ క్యావిటీ, ఒక్కొక్క క్యావిటీ అంటే ఫాలిక్యులర్స్, ఆ ఫాలికల్ క్యావిటీలో నీకు ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. దీస్ ఫాలిక్యులర్ సెల్స్ సింథసైజ్ 2 హార్మోన్స్, టెట్రాఐడోథైరిన్ ఆర్ థైరాక్సిన్ T4 ఆర్ ట్రైఐడోథైరిన్. ఓకే, అంటే ఈ ఫాలిక్యులర్ సెల్స్, ఈ ఫాలికల్ అంటే థైరాయిడ్ గ్లాండ్ కంపోజ్ ఆఫ్ ఫాలికల్స్ అండ్ స్ట్రోమల్ టిష్యూస్ అనమాట. ఓకే, ఈ ఫాలికల్స్ లో ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఆ ఫాలిక్యులర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ T4 ని T3 ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్తున్నాడు అనమాట. అయోడిన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫర్ ద నార్మల్ రేట్ ఆఫ్ హార్మోన్ సింథసిస్ ఇన్ ద థైరాయిడ్. ఓకే, అయోడిన్ ఏదవుతుందో ఈ థైరాయిడ్ హార్మోన్ కి కావాలన్నమాట. నార్మల్ సింథసిస్ T4 T3 సింథసిస్ చేయడానికి ఈ అయోడిన్ అనేది కావాలన్నమాట. ఎప్పుడైతే ఈ అయోడిన్ తక్కువ అవుతుందో, డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ ఇన్ అవర్ డైట్ అంటే మన డైట్ లో ఎప్పుడైతే అయోడిన్ క్వాంటిటీ తగ్గిపోతుందో ఈ T4 T3 అనేది ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. దాన్ని ఏమంటాం అంటే హైపోథైరాయిడిజం అంటాం. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ అంటారు. దాన్ని మనం గాయిటర్ అనేసి చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. గాయిటర్, డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ లీడ్స్ టు గాయిటర్ అనేసి మనము చిన్నప్పుడు సైన్స్ టెక్స్ట్ లో చదువుకుంటాం. ఓకే, హైపోథైరాయిడిజం లో ఏమవుతుందంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ జరుగుతుంది. హైపోథైరాయిడిజం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కాజెస్ ద డిఫెక్టివ్ డెవలప్మెంట్ బేబీ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ గ్రోయింగ్ బేబీ లీడింగ్ టు స్టంటెడ్ గ్రోత్ క్రెంటిజం. ఓకే, ఒకవేళ ఈ హైపోథైరాయిడిజం అనేది ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిందనుకో, ఆ ఎఫెక్ట్ అనేది బేబీ మీద పడుతుంది అని చెప్తున్నారు అనమాట. ఆ బేబీ మీద పడినప్పుడు నీకు స్టంటెడ్ గ్రోత్ అనేది జరుగుతుంది. దాన్ని క్రెంటిజం అంటాం. అంటే ఆ బేబీ అనేది ఎక్కువ గ్రోత్ అవ్వదు. అంటే మెంటల్ రిటార్డేషన్ అంటేనా లో ఇంటెలిజెన్స్ అంటే వెనకబడతాడు. ఆ తరగతి అంటే ఆ క్లాస్ వాడితో పోల్చుకుంటే వాడు చాలా వెనకబడి ఉంటాడు అనమాట. ఓకే, లో ఇంటెలిజెంట్ అంటే ఐక్యూ తక్కువ ఉంటుంది. అబ్నార్మల్ స్కిన్, డెఫ్ మ్యూటిజం అంటే చోటివాడు అలా అవుతాడు అనమాట. ఇన్ అడల్ట్ ఉమెన్ హైపోథైరాయిడిజం మే కాజ్ మెన్స్ట్రల్ సైకిల్ టు బికమ్ ఇర్రెగ్యులర్. ఓకే, అది ప్రెగ్నెన్సీ టైంలో ఒక లేడీకి కనుక హైపోథైరాయిడిజం వస్తే ఎలా ఉంటుంది అనేసి చెప్పాడు. ఇప్పుడు అడల్ట్ ఉమెన్ లో నీకు హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుంది అనమాట. ఓకే, మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అవుతుంది అని చెప్తున్నాడు. డ్యూ టు క్యాన్సర్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ or development of nodules of thyroid, the rate of synthesis and secretion of thyroid hormones is increased to abnormally high level leading to hyperthyroidism. ఇప్పుడు హైపోథైరాయిడిజం గురించి చెప్తున్నాం. హైపోథైరాయిడిజం నీకు అయోడిన్ అనేది డెఫిషియన్సీ అయినప్పుడు హార్మోన్స్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, T4 T3 అని చెప్పాం. దాని హైపోథైరాయిడిజం. అదే హైపర్ థైరాయిడిజం అనుకో ఒక క్యాన్సర్ అంటే మీకు తెలిసింది కదా, అబ్నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్ అనమాట ఒక క్యాన్సర్ అంటే. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే నాడ్యూల్స్ డెవలప్ అయినప్పుడు కానీ క్యాన్సర్ సెల్స్ థైరాయిడ్ గ్లాండ్ వచ్చినప్పుడు కానీ ఏమవుతుందంటే రేట్ ఆఫ్ సింథసిస్ సెక్రేషన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ ఇంక్రీజ్ టు అబ్నార్మల్ లెవెల్ గా నీకు ఆ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. దాన్ని ఏమంటామంటే హైపర్ థైరాయిడిజం అంటారు, విచ్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద బాడీ ఫిజియాలజీ. ఓకే, ఈ హైపర్ థైరాయిడిజం కూడా బాడీ ఫిజియాలజీని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ద హైపర్ థైరాయిడిజం కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ అనమాట. క్యారెక్టరైజ్డ్ బై ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఓకే, ఎక్సాప్థాల్మిక్ లో గాయిటర్ లో కూడా నీకు ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అనేది కనపడుతుంది అనమాట. ప్రొట్రూజన్ ఆఫ్ ఐ బాల్స్ అంటే కళ్ళు గుడ్లు ఏవైతే అవి బయటకు వచ్చేసినట్టు కనపడుతుంది అనమాట. ఓకే, ఇంక్రీజ్డ్ బేసల్ మెటబాలిక్ రేట్ కూడా ఇంక్రీజ్ అంటే BMR ఇంక్రీజ్ అవుతుందని చెప్తుంది అనమాట. అండ్ వెయిట్ లాస్. ఓకే, వెయిట్ అనేది తగ్గిపోతాం అనమాట. ఆల్సో కాల్డ్ గ్రేవ్స్. ఈ ఎక్సెప్థాల్మిక్ గాయిటర్ ఏమంటామంటే గ్రేవ్స్ డిసీజ్ అంట. ఈ గ్రేవ్స్ డిసీజ్ ఒక క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఫస్ట్ కళ్ళు గుడ్లు బయటకు వచ్చినట్టు కనపడుతుంది. తర్వాత బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ ఇన్ BMR,
వెయిట్ అనేది తగ్గిపోద్ది అన్నమాట. వెయిట్ లాస్ అనేది జరుగుతుంది గ్రేవ్ డిసీజ్ లో. ఓకే, నెక్స్ట్ థైరాయిడ్ హార్మోన్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద బేసల్ మెటబాలిక్ రేట్. బేసల్ మెటబాలిక్ రేట్, ఈ థైరాయిడ్ గ్లాండ్స్ బేసల్ మెటబాలిక్ రేట్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్తున్నాడు అనమాట. దీస్ హార్మోన్స్ ఆల్సో సపోర్ట్ టు ప్రాసెస్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, థైరాయిడ్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే ఇది ఇంపార్టెంట్. థైరాయిడ్ గ్లాండ్స్ హెల్ప్స్ ఇన్ ద రెడ్ బ్లడ్ అంటే ఆర్బిసి ఫార్మేషన్ కి యూజ్ అవుతాయని చెప్తున్నాను అనమాట. థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్ ద మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మెటబాలిజం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ కూడా ఉపయోగపడతాయని చెప్తున్నాను అనమాట. మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హార్మోన్స్. సో థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్బీసీ ఫార్మేషన్ లో మీకు ఇన్వాల్వ్ అవుతుంది, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మెటబాలిజం ఇన్వాల్వ్ అవుతుంది, వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లో కూడా మీకు ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ ఆల్సో సెక్రెట్స్ ద ప్రోటీన్ కాల్డ్ థైరోకాల్సిటోన్, రెగ్యులేట్స్ బ్లడ్ కాల్షియం లెవెల్స్. అంటే ఇది ఇంకో హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్, దాన్ని టీసీటీ అంటాము. ఈ టీసీటీ బ్లడ్ కాల్షియం లెవెల్స్ కూడా అది మెయింటైన్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఈ థైరాయిడ్ గ్లాండ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఆర్బీసీ ఫార్మేషన్ కావచ్చు, లేకుంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ మెటబాలిజం కావచ్చు, లేకుంటే వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లో కూడా ఉపయోగపడుతుంది, లేకుంటే కాల్షియం లెవెల్స్ బ్యాలెన్స్ చేయడంలో కూడా నీకు థైరాయిడ్ గ్లాండ్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఈ యూజెస్ ఏవైతే యూజెస్ ని మీరు సపరేట్ గా రాసుకోండి, ఎందుకంటే వేరే హార్మోన్స్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ మెటబాలిజం మీకు గ్లూకోకార్టికాయిడ్స్ లో కూడా వస్తుంది అనమాట. సో మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ రెగ్యులేట్ ద మెటబాలిజం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని వచ్చింది. ఆప్షన్ ఏ థైరాయిడ్, ఆప్షన్ బి గ్లూకోకార్డ్. కాబట్టి అప్పుడు రెండు ఆప్షన్ కూడా వస్తాయి ఒక్కోసారి. సో బోత్ ఏ అండ్ బి ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి యూజర్స్ పక్కన రాసుకొని ఉండండి టెక్స్ట్ బుక్ పక్కన. నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్ తో ఈరోజు స్టాప్ చేసుకుందాం. ఓకే, ఇన్ హ్యూమన్స్ 4 parathyroid glands are present on the back side of the thyroid gland. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ యొక్క బ్యాక్ సైడ్ మీకు పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేది ప్రెసెంట్ అయ్యింది అని చెప్తున్నాను అనమాట. 1 pair on each 2 lobes. థైరాయిడ్ గ్లాండ్ 2 lobes అని చెప్పుకున్నాం అనమాట. ఒక్కో లోప్ లో ఒక్కొక్క పేర్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ప్రెసెంట్ అయ్యింటాయి. అంటే ఈ ఫిగర్ లో కనపడుతుంది, ఇక్కడ చూస్తారు కదా, ఒక్కొక్క లోబ్ లో మీకు ఒక్కొక్క పేర్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ప్రెసెంట్ అయ్యింది. ఓకే, ద పారాథైరాయిడ్ గ్లాండ్స్ సెక్రెట్ ద పెప్టైడ్ హార్మోన్ కాల్డ్ ద పారాథైరాయిడ్. అంటే పెప్టైడ్ హార్మోన్ అది, ఇంకా పారాథైరాయిడ్ గ్లాండ్ వచ్చి పెప్టైడ్ హార్మోన్ కాల్డ్ ద పారాథైరాయిడ్ హార్మోన్. ద సెక్రేషన్ ఆఫ్ పీటీహెచ్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద సర్క్యులేటింగ్ లెవెల్స్ ఆఫ్ ద కాల్షియం అయాన్స్. ఓకే, పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెప్టైడ్ హార్మోన్. మళ్ళీ ఈ సెక్రేషన్ ఆఫ్ ఈ పీటీహెచ్ అనేది కాల్షియం అయాన్స్ బ్లడ్ లెవెల్లో, బ్లడ్ లో కాల్షియం అయాన్స్ ఎలా ఉన్నాయి అంటే అవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా దాన్ని బట్టి పీటీహెచ్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. పారాథైరాయిడ్ హార్మోన్స్ ఇంక్రీజెస్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ ద బాడీ. ఓకే, ఒకవేళ తక్కువ ఉన్నాం అనుకో, అప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్స్ ఏం చేస్తాయి, కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తాయి. యాక్ట్స్ ఆన్ బోన్స్ అండ్ స్టిమ్యులేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ బోన్ రిసార్ప్షన్ ఆర్ డిజల్యూషన్ ఆర్ డిమినరలైజేషన్. ఓకే, ఆ కాల్షియం లెవెల్స్ ని ఎలా పెంచుతాయి అంటే కదా, కాల్షియం లెవెల్స్ ఇన్ బ్లడ్ ఏం చేస్తాయంటే ఆ బోన్స్ ఏవైతే ఉన్నాయి, స్టోరేజ్ ఆఫ్ కాల్షియం కదా బోన్స్, ఆ బోన్స్ ని డిమినరలైజ్ చేస్తాయి అన్నమాట. డిమినరలైజ్ కరిగిచ్చేసి కాల్షియం లెవెల్స్ ని పెంచుతాయి అనమాట. PTH also stimulates the resorption of calcium on the renal tubules and increases the calcium absorption from the digested food. ఓకే, ఒక్కసారి నీకు బ్లడ్ లో కనుక కాల్షియం లెవెల్స్ తగ్గినాయి అనుకో, PTH యాక్టివేట్ అయ్యి ఇవి ఏమేం చేస్తాయంటే కిడ్నీ దగ్గరికి వెళ్ళి, కిడ్నీ అంటే యూరిన్ లో కాల్షియం ఏమైనా పోతుంది దాన్ని అబ్జర్వ్ చేసుకోవడము, లేకుంటే GIT అంటే మనం తీసుకునే ఫుడ్ లో కాల్షియం ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకోవడము, బోన్ ని డిమినరలైజ్ చేయడము, అలాంటి పనులు చేసి బోన్ బ్లడ్ కాల్షియం లెవెల్స్ ని పెంచుతుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ దస్ దట్ PTH ఈజ్ హైపర్ కాల్సిమిక్ హార్మోన్స్. అంటే కదా నీకు బ్లడ్ కాల్షియం లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది కదా, దాన్ని హైపర్ కాల్సిమిక్ అంటాం. ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ కాల్షియం లెవెల్స్ అలాంగ్ విత్ ద TCT. ఇట్ ప్లేస్ ఇన్ ద సిగ్నిఫికెంట్ రోల్ ద కాల్షియం ఇన్ ద బాడీ. అంటే PTH ఏం చేస్తుంది, బ్లడ్ కాల్షియం లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆటోమేటిక్ గా మనం తీసుకున్న ఫుడ్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటది, కిడ్నీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకుంటది, మళ్ళీ బోన్ డిమినరలైజ్ చేస్తుంది. సో మనం ఇంకొక హార్మోన్ కాల్షియం నుంచి ఏది చెప్పుకున్నాము, TCT. సో TCT అండ్ PTH ఇవి రెండు కలిపి సిగ్నిఫికెంట్ రోల్ అంటే చాలా కాల్షియం లెవెల్స్ మన బాడీలో కాల్షియం లెవెల్ మెయింటైన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ వరకు మనం ఒక్కోసారి మెయిన్ పాయింట్స్ అని చూసుకొని ఇక్కడతో చేసుకుందాం. రేపు నెక్స్ట్ క్లాస్ లో మిగతా చదువుకుందాం.
ఓకే, ఏమేమి చెప్పుకున్నాం ఫస్ట్ ఇంతకుముందు చాప్టర్ న్యూరల్ కోఆర్డినేషన్, దాంట్లో పాయింట్ టు పాయింట్ ర్యాపిడ్ కనెక్షన్ బిట్వీన్ అంటే కోఆర్డినేషన్ అనేది అమాంగ్ ద ఆర్గన్స్ మనం దాంట్లో చదువుకున్నాం. కానీ కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ ఏం జరుగుతుందంటే మీకు కెమికల్ సబ్స్టెన్స్ కాల్డ్ హార్మోన్, ఈ హార్మోన్ అనేది కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తుంది. ఎక్కడైతే ఏ సెల్స్ కి అయితే ఇన్నర్వేషన్ నర్వ్స్ ఉండదో ఆ సెల్స్ కి కెమికల్ కోఆర్డినేషన్ అనేది అవసరం అనమాట. నెక్స్ట్ ఎండోక్రైన్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఒక డిఫరెన్స్ చూసుకుందాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే డక్ట్లెస్ గ్లాండ్స్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే డక్ట్ ఉన్న గ్లాండ్స్. ఓకే, ఇవి ఏం చేస్తాయి డైరెక్ట్ గా నాన్ న్యూట్రియంట్ అని చెప్పుకున్నాం. ఈ నాన్ న్యూట్రియంట్ ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్ ప్రొడ్యూస్ ఇన్ ద ట్రేడ్ డమోస్ అని చెప్పుకున్నాం అనమాట. ఓకే, క్లాసికల్ డెఫినేషన్ ఏంటంటే ఈ హార్మోన్స్ ఏవైతుందో అది ప్రొడ్యూస్ చేసి వెంటనే బ్లడ్ లో వదిలేస్తాయి. ఆ బ్లడ్ వచ్చేసి డిస్టెంట్ ఆర్గన్స్ గా ట్రావెల్ చేసి నీకు ఆ కెమికల్ రియాక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ ఎండోక్రైన్. హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ లో నీకు ఎండోక్రైన్ గ్లాండ్స్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి. ఎక్కడంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ప్రొడ్యూస్ అంటే చెప్తున్నాడు. దాని గురించి ఒక క్లియర్ కట్ ఇమేజ్ ఒకటి ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ హైపోథలామస్. ఈ హైపోథలామస్ ఏం చేస్తుంది, ఈ హైపోథలామస్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి ఈ హార్మోన్స్ వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ మీద హ్యాక్ చేస్తే అవి ఫర్దర్ ప్రాసెస్ అంటే ఏ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో చూసుకుంటుంది అని చెప్తాం. ఈ హైపోథలామస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే బేస్ ఆఫ్ డయాన్సెఫ్లాన్ లో ఉంటుంది, ఫోర్ బ్రెయిన్ కి బేస్ లో ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఈ హైపోథలామస్ అనేది 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి రిలీజింగ్ టైప్ ఆఫ్ హార్మోన్, ఇంకోటి ఏమో నీకు ఇన్హిబిటరీ. రిలీజింగ్ ఏం చేస్తుంది అంటే కదా పోయి పిట్యూటరీ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేసి హార్మోన్స్ రిలీజ్ చేయమని చెప్తుంది, అంటే పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే నెగిటివ్ ఎఫెక్ట్ చూపించాలి అంటే ఇన్హిబిటరీ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. దానికి ఎగ్జాంపుల్ గొనడోట్రోపిన్ జిఎన్ఆర్ పాజిటివ్ గా ఇచ్చాడు, సోమాటోస్టాటిన్ ఏమో నెగిటివ్ గా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఏ పార్ట్ ఆఫ్ పిట్యూటరీ డైరెక్ట్ కంట్రోల్ లో ఉంటుంది హైపోథాలమస్ అంటే పోస్టీరియర్ పిట్యూటరీ. అదే యాంటీరియర్ పిట్యూటరీ ఏమవుతుందంటే పోర్టల్ సిస్టమ్, అంటే ఆ హార్మోన్స్ అనేవి బయా పోర్టల్ సిస్టమ్ వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నాం. పిట్యూటరీ గ్లాండ్ వచ్చి సెల్లా టెర్సికా ఒక బోనీ క్యావిటీలో ఉంటుంది అని చెప్పాము. హైపోథాలమస్ కి ఎలా కనెక్ట్ అయింది అంటే స్టార్క్ ద్వారా కనెక్ట్ అయింది. మనం ఎనాటమికల్ గా ఎలా డివైడ్ చేసాము, ఎడినో హైపోఫైసిస్ అండ్ న్యూరో హైపోఫైసిస్ గా రెండులా డివైడ్ చేసాము. న్యూరో హైపోఫైసిస్ ఏంటి, దాంట్లో పార్ట్స్ నర్వోజా వస్తుంది. అడినో హైపోఫైసిస్ లో నీకు పార్ట్స్ ఇంటర్మీడియా అండ్ పార్ట్స్ డిస్టాలిస్ వస్తుంది అనమాట. మనం పార్ట్స్ డిస్టాలిస్ ని యాంటీరియర్ పిట్యూటరీ అన్నాము. ఈ పార్ట్స్ ఇంటర్మీడియా ఏమవుతుంది అడల్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్స్ లో వచ్చేసరికి అది మర్జ్ అయిపోయింటుంది అని చెప్తున్నాం అనమాట. ఓకే, పార్ట్స్ ఇంటర్మీడియాలో నీకు ఏ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంఎస్హెచ్. పార్ట్స్ నర్వోజాలో ఏదైనా హార్మోన్స్ మీకు ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే ఏవి ప్రొడ్యూస్ అవ్వవు. పోస్టీరియర్ పిట్యూటరీ అనేది స్టోరింగ్ మాత్రమే, ఓన్లీ స్టోరింగ్ ఆఫ్ హార్మోన్స్ మాత్రమే. ఆ హార్మోన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే హైపోథాలమస్ లో ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఏవేవి ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్. ఎంఎస్హెచ్ అక్కడ పార్ట్స్ ఇంటర్మీడియాలో. ఇంకా మిగిలిన హార్మోన్స్ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఏసిటిహెచ్, ప్రొలాక్టిన్, గ్రోత్ హార్మోన్, టిఎస్హెచ్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే యాంటీరియర్ పిట్యూటరీలో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, గ్రోత్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుందని చెప్పుకున్నాం, తక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమని చెప్పుకున్నాం. మళ్ళీ యాక్రోమెగాలి అంటే ఏం చెప్పుకున్నాం, యాక్రోమెగాలి అంటే ఒక ఫేస్ యొక్క డిస్ఫిగరేషన్ కాజ్ చేస్తుంది అని చెప్పుకున్నాం, దాన్ని యాక్రోమెగాలి అని చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత ఏం చెప్పుకున్నాము, ఆ యాక్రోమెగాలి అనేది మనం ఇనిషియల్ స్టేజ్ లో గుర్తుపట్టలేము, తర్వాత గుర్తుపడతాం అని చెప్పాము. ఎప్పుడైతే ఫేషియల్ డిస్ఫిగరేషన్ కనపడుతుందో అప్పుడే మనం గుర్తుపడతాం అని చెప్తాం. నెక్స్ట్ ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది, ప్రొలాక్టిన్ వచ్చేసి మిల్క్ ఫార్మేషన్, మెమరీ గ్లాండ్స్ యొక్క డెవలప్మెంట్ చూసుకుంటుంది అని చెప్పుకున్నాం. టీఎస్హెచ్ ఏం చేస్తుంది అని చెప్పుకున్నాం, థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఏసిటిహెచ్, ఈ హార్మోన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇవి ఏమేమి ఫంక్షన్స్ ఒకసారి బ్రీఫ్ గా ఇచ్చాడు అనమాట. ఏసిటిహెచ్ వచ్చి స్టెరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ మరియు గ్రోనోట్రోపిన్స్ అవి ఎక్కడ ఉంటాయి, గ్లూకో అడినల్ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, గ్రోనోట్రోపిన్స్ అంటాం అనమాట. ఓకే, ఈ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ అనేది మేల్ లో ఫీమేల్ లో డిఫరెంట్ యాక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్స్ ఏమో చూసుకున్నాం. నెక్స్ట్ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది, అది ప్రెగ్నెన్సీ టైంలో ఉపయోగపడుతుంది అని చెప్పాం. మిల్క్ ఎజెక్షన్ కి ఉపయోగపడుతుంది అని చెప్పాం. నెక్స్ట్ వాసోప్రెసిన్ ఏం చేస్తుంది, వాటర్ రీఅబ్జార్ప్షన్ అని చెప్పుకున్నాం. దాన్ని యాంటీడయాబెటిక్ హార్మోన్ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, అంటే వాసోప్రెసిన్ ఒక ఇంపైర్మెంట్ ఏమైనా జరిగితే అప్పుడు డయాబెటీస్ ఇన్సిపిటస్ వస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ పీనల్ గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ చెప్పుకున్నాం. పీనల్ గ్లాండ్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, దాని లొకేషన్ ఏంటి అని చెప్పుకున్నాము. డోర్సల్ సైడ్. అది ఏ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తే కనుక్కున్నాము. అది దాని ఫంక్షన్స్ ఏమేమో చెప్పుకున్నాం. 24 hours సైకిల్, స్లీప్ వేక్ సైకిల్ చూసుకుంటుంది, బాడీ టెంపరేచర్ ని అన్ని చూసుకుంటుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు మెలటోనిన్ ఇట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ మెటబాలిజం, పిగ్మెంటేషన్, మెన్స్ట్రువల్ సైకిల్ యాజ్ వెల్ as డిఫెన్స్ క్యాపబిలిటీ అని చెప్పుకున్నాం.
ఓకే, నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ యొక్క లొకేషన్ ఏంటి అని చెప్పుకున్నాము. మళ్ళీ దాంట్లో ఫాలికల్స్ ఏమేమి ఉంటాయి, కాంపనెంట్స్ చెప్పుకున్నాం. ఫాలికల్స్, స్టోమల్ టిష్యూస్. ఫాలికల్స్ లో ఏముంటాయి, ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఆ ఫాలిక్యులర్ సెల్స్ ఏం చేస్తాయి అంటే T4 T3 హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్తున్నాం. ఈ T4 T3 అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలంటే ఏం అవసరం, అయోడిన్ అవసరం. ఒకవేళ ఎక్కువ అయితే హైపర్ థైరాయిడిజం అన్నాం, తక్కువ అయితే హైపోథైరాయిడిజం అన్నాం. హైపోథైరాయిడిజం యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, హైపర్ థైరాయిడిజం యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి చూసుకున్నాం. హైపోథైరాయిడిజం కాన్సిక్వెన్సెస్ లో నీకు ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఏమైతుంది, ఒకవేళ అడల్ట్ ఉమెన్ అయితే ఏమైతుందో చూసుకో. అడల్ట్ ఉమెన్ లో ఏమవుతుంది, అబ్నార్మల్ మెన్సెస్ వస్తుంది. అదే ప్రెగ్నెంట్ ఉమెన్ లో అయితే నీకు ఆ ఎఫెక్ట్ అనేది బేబీ మీద పడుతుంది. మెంటల్ రిటార్డేషన్, లో ఐక్యూ, మళ్ళీ డెఫ్ అన్ని, ఆ డెఫ్నెస్ అవన్నీ వస్తాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం లో ఏమన్నాడు, ఏమైతుంది అనుకున్నాం, బిఎంఆర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం, వెయిట్ లాస్ అవుతాడని చెప్పాం, కళ్ళు ఐ బాల్స్ ఏవైతే అవి బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, తర్వాత మనం ఏం చెప్పాం, థైరాయిడ్ ఫంక్షన్స్ యొక్క, థైరాయిడ్ హార్మోన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏవో చూసుకున్నాం. ఓకే, ఆర్బీసీ ప్రొడక్షన్, ఫార్మేషన్ కానీ, లేక మెటబాలిజం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనేది తన మెయిన్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్, థైరాయిడ్ గ్లాండ్ ఆల్సో సెక్రెట్స్ ప్రోటీన్ హార్మోన్ కాల్డ్ థైరాయిడ్ టీసీటీ. టీసీటీ ఏం చేస్తుంటే కాల్షియం, బ్లడ్ కాల్షియం రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, పారాథైరాయిడ్ హార్మోన్. పారాథైరాయిడ్ హార్మోన్స్ ఎక్కడ ఉంటుంది, 4 నెంబర్ ఎన్ని ఉంటాయి, 4. ఎక్కడ ఉంటాయి, బ్యాక్ సైడ్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. ఒక్కొక్క, మనం 2 లోబ్స్ అని చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క లోబ్ లో వన్ పేర్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే పెప్టైడ్ టైప్ ఆఫ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదేంటి, పీటీహెచ్. ఈ పీటీహెచ్ ఏం చేస్తుంది, యూజువల్ గా బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ఎప్పుడైతే తక్కువైనప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. యాక్టివేట్ అయ్యి ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా నీకు బ్లడ్ కాల్షియం లెవెల్ పెంచడానికి కావాల్సిన అన్ని అవకాశాలు అది ఉపయోగించింది అనమాట. లైక్ మనం తీసుకున్న డైట్ లో కాల్షియం ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం, మళ్ళీ యూరిన్ లో కాల్షియం ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది, దాన్ని అబ్జర్వ్ చేసుకోవడము, ఇంకా మన స్టోరేజ్ ఎక్కడ, బోన్. సో బోన్ డిమినరలైజేషన్ లో కూడా నీకు ఉపయోగపడుతుంది అనమాట. సో యూజువల్లీ ఆ పీటీహెచ్ అనేది హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే స్టేట్మెంట్ లో పి పారాథైరాయిడ్ హార్మోన్ ఇస్ హైపోకాల్సిమిక్ హార్మోన్ ఇస్తారు. అంటే హైపో అంటే కాల్షియం లెవెల్స్ కాల్షియం లెవెల్స్ బ్లడ్ లో తగ్గియడం అనమాట. సో పీటీహెచ్ అనేది హైపోకాల్సిమిక్ అంటే తప్పు, హైపర్ కాల్సిమిక్. ఎందుకు, బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని పెంచుతుంది అనమాట. సో ఈ టీసీటీ అలాంగ్ విత్ ద పారాథైరాయిడ్ గ్లాండ్ నీకు బ్లడ్ కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనేసి చెప్పామన్నమాట. ఓకే, ఇది ఈ రోజుకి ఇంతవరకు చాలు. ఓకే, మనం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఇమేజెస్ పర్ఫెక్ట్ గా చూసుకోండి పెట్టానులాగా. తర్వాత యాంటీరియర్ పిట్యూటరీలో ఏ హార్మోన్స్ వస్తాయి, పోస్టీరియర్ పిట్యూటరీలో ఏ హార్మోన్స్ వస్తాయి, అంటే ఏ పార్ట్ లో ఏ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండి. ఓకే, మరి దాని ఫంక్షన్స్ ఒక్కసారి మీరు కరెక్ట్ గా చదువుకుంటే అయిపోతుంది. చూడడానికి ఎక్కువ ఉన్నాయి కానీ ఒకసారి చదివితే అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇమేజ్ లో పోస్టీరియర్ పిట్యూటరీ అంటే యాంటీరియర్ పిట్యూటరీ అంటే యాంటీరియర్ పిట్యూటరీ ఎలా కంట్రోల్ అవుతుంది, పోస్టీరియర్ పిట్యూటరీ ఎలా కంట్రోల్ అవుతుంది, అవన్నీ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ గోనాడోట్రోపిన్ అనేది నీకు పాజిటివ్ హైపోథాలమిక్ హార్మోన్ గా చెప్పాడు. నెగిటివ్ హైపోథాలమిక్ హార్మోన్ గా నీకు సొమెటోస్టాటిన్ అంటే కదా ఇన్హిబిటరీ టైప్, ఒకటేమో రిలీజింగ్ టైప్ అనమాట. ఓకే, ఇంకా మిగిలిన లివర్, ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ తర్వాత థైమస్ గురించి ఇచ్చాడు, తర్వాత అడ్రినల్ గ్లాండ్ గురించి ఇచ్చాడు. ఇలా ఒక్కొక్క దాని గురించి వెళ్ళాను అనమాట. నీకు ఇంకోటి ఏంటంటే ఈ చాప్టర్ లో మీరు సమ్మరీ కూడా బాగా క్లియర్ గా చదవండి అనమాట. ఎందుకంటే సమ్మరీలో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చాడు, మీకు ఆ ఎక్స్ట్రా పాయింట్స్ నీకు సమ్మరీ చెప్పేటప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ క్లాస్ లో మీకు న్యూరల్ కోఆర్డినేషన్ లో సమ్మరీలో ఎలాగైతే ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చాడో ఈ కెమికల్ కోఆర్డినేషన్ టాపిక్ లో కూడా మీకు సమ్మరీలో ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి ఇచ్చాడు అనమాట. ఓకే, అది మీ ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు దాంతోపాటు సమ్మరీ చెప్పేటప్పుడు ఒకసారి మీకు అవి కూడా నేను అండర్లైన్ చేయిస్తాను. ఓకే, ఈ రోజుకి ఇంతవరకు చాలా అయితే ఇమేజెస్ ఇంపార్టెంట్, అన్ని చాప్టర్స్ లోని ఇమేజెస్ ఇంపార్టెంట్ అనమాట. ఒక్క క్వశ్చన్ అయినా రావచ్చు ఇమేజ్ బేస్డ్ గా, ఎందుకంటే ఇమేజెస్ అనేది పిక్చర్ క్లారిటీగా ఇచ్చేసి డైరెక్ట్ లేబులింగ్ అనేది ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఒక క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది అనమాట ఈజీగా. ఇప్పుడే కాదు మీకు నీట్ లో అంటే ఫైనల్ లోనే కాదు, వీకెండ్స్ లో కూడా ఎక్కువ కంపల్సరీగా ఇమేజెస్ మీద ఫోకస్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఇమేజెస్ ని తక్కువ మంది చూసుకుంటుంటారు కరెక్ట్ గా, ఒకసారి చూసి వదిలేస్తారు అనమాట. రివిజన్ చేసేటప్పుడు ఇమేజెస్ సరిగ్గా చూసుకోరు. సో నేను అంటున్నా ఇమేజెస్ ని కరెక్ట్ గా చూసుకుంటున్నాను ఎప్పుడు.
Okay, Hmm. that's all for me. Thank you and have a nice day.